వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. ప్రజల మనిషిగా పేరుగాంచిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రైతులకు అండగా నిలుస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతుల అభివృద్ధికి, ఎంఎస్ఎంఈల అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. కేంద్ర సహకారంతో రాష్ట్రంలో మౌలిక వసతులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, రైతాంగానికి మరింత మేలు జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చాలా సంతోషం. మీ అభిమానం చూస్తా ఉంటే కోడూరు ఈరోజు దద్దరిల్లిపోయింది. మీరందరూ ఒకటి కోరారు, మా కోడూరుని తిరుపతి జిల్లాలో చేద్దామని మీ కోరిక నెరవేర్చా. నేనన్నా ఒక పక్క పవన్ కళ్యాణ్ గారన్నా ఎక్కడ లేని అభిమానం ఉండే నియోజకవర్గం ఈ కోడూరు నియోజకవర్గం. ఇప్పుడే మీరు కొన్ని డిమాండ్లు అడిగారు. ఇక్కడ ఒక ఆర్టీసీ బస్ స్టాండ్ కావాలన్నారు. చిరకాల వాంఛ. 5-6 కోట్లు అవుతుంది. తప్పకుండా శాంక్షన్ చేస్తున్నామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. దీనికి రూర్బన్ కింద పవన్ కళ్యాణ్ గారు వారి డిపార్ట్మెంట్ లో 8 కోట్లు శాంక్షన్ చేసి అది కూడా పూర్తి చేస్తారు. ఇక్కడ ఏపీ ఎండిసి చిట్వేల్ మండలంలో పిల్లల కోసం ఒక స్కూల్ పెట్టమన్నారు. దీనికి కూడా ఒక 10 కోట్లు అవుతుంది. ఇది కూడా శాంక్షన్ చేస్తున్నామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క కోడూరు వెంకటగిరి రోడ్డు చిరకాల వాంఛ. 22 కిలోమీటర్లు ఫారెస్ట్ క్లియరెన్స్ ఇచ్చి ఇది పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఆర్థిక భద్రత లభించనుంది. జీరాంజీ పథకం ద్వారా ముఖ్యంగా రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరి పంటల సాగు సమయంలో శ్రామికుల కొరత రాకుండా వ్యవసాయ సీజన్లో 60 రోజుల విరామం కల్పించడం ఇది రైతులకి చాలా ఉపయోగపడిన నిర్ణయం. 26-27 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 7,707 కోట్లు కేటాయించింది. देश एग्रीकल्चर का हब एपी को बनाने में भारत सरकार आपको कदम से कदम और कंधे से कंधा मिलाकर सहयोग करेगी ताकि यहाँ के किसानों को हम समृद्ध बना सकें, उनकी आमदनी बढ़ा सकें. और आज मैं आया हूं तो मामा कभी खाली हाथ नहीं आता. और इसलिए मैं आदरणीय मुख्यमंत्री जी, एक तो मैंगो परचेज करने के लिए जो हमारी मार्केट इंटरवेंशन स्कीम है, उस स्कीम के तहत हमने ये फैसला किया है कि हम आम की जो कीमत गिर गई है, कम हो गई है, उसमें किसान को ठीक कीमत देने के लिए हमने ये तय किया है कि आप 2,16,250 मीट्रिक टन आम तोतापुरी मार्केट इंटरवेंशन स्कीम के अंतर्गत खरीद के अपने किसानों को पूरी कीमत दें पसीने की. इसलिए एक तो मैं स्वीकृति की चिट्ठी लाया हूं, मैं वो आपको मैं भेंट करना चाहता हूं. पवन जी भी आ जाएं. ఈ సందర్భంగా రాయలసీమని హార్టికల్చర్ హబ్ గా తయారు చేయడం కోసం శ్రమిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి కదం కడపడానికి, భుజం కడపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. అయితే ఈ సందర్భంగా మామగా
మామగా పిలువబడుతున్న నేను ఉత్తి చేతులతో రాను. ఇవాళ మామిడి రైతులకి మద్దతు ధర ఇవ్వడం కోసం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 2,16,000 కోట్ల 2,16,000 మెట్రిక్ టన్నుల మామిడిని సేకరించడం కోసం నేను ఒక ప్రతిపాదనతో వచ్చాను. దాన్ని నేను ఇవాళ గౌరవప్రదంగా ముఖ్యమంత్రి గారి చేతికి, ఉప ముఖ్యమంత్రి గారి చేతికి ఇవ్వాలనుకుంటున్నాను. और प्रिय बहनों और भाइयों, मोदी जी का संकल्प है कोई गरीब कच्चे मकान में नहीं रहेगा, हर एक के पक्के मकान बनाए जाएंगे। इसलिए प्रधानमंत्री आवास योजना बनी है। प्रधानमंत्री आवास योजना के अंतर्गत आंध्र प्रदेश को 74,212 नए मकान स्वीकृत करने का भी हम काम कर रहे हैं, जिससे यहाँ के गरीबों को मकान मिलेंगे। वो कच्चे मकान में नहीं, पक्के मकान में रहेंगे। उसकी राशि की स्वीकृति वो भी मैं आज आदरणीय मुख्यमंत्री जी और रूरल डेवलपमेंट मंत्री पवन कल्याण जी को भेंट करूंगा। और जो गांव सड़क से नहीं जुड़े उनके लिए भी 146 नए रोड, 19 ब्रिज, उसके लिए भी 422 करोड़ 1 लाख रुपए की राशि की स्वीकृति के दोनों पत्र भी मैं सौंप रहा हूं, ताकि गरीबों के मकान भी बने और गांव में रोड भी बने। गांव बढ़ेगा तो भारत बदलेगा। ఈ సందర్భంగా కేవలం ఈవీజీ రామ్జీ మాత్రమే కాదు, ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తుల కల్పన కోసం ఇవాళ ఇతర నిధులు కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం 76,000 యూనిట్ల కొత్తగా నిర్మాణం కోసం గానీ, లేదా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం 400 కోట్లకు పైగా నిధులను ఇవ్వడానికి కూడా నేను ఇవాళ పత్రాలు తీసుకొని వచ్చాను. వాటిని సమర్పిస్తున్నాను. और एक बार फिर प्रधानमंत्री जी को धन्यवाद। आंध्र प्रदेश के संपूर्ण विकास में हम कोई कसर नहीं छोड़ेंगे। और ये मामा भी आपका सेवक है, जनता की सेवा ही भगवान की पूजा है। हम सब मिलते रहेंगे। एक बार मेरे साथ एक बात का संकल्प लीजिए, मैं रोज पेड़ लगाता हूं, आप पर्यावरण बचाने के लिए संकल्प लें कि अपने जन्मदिन पर जरूर पेड़ लगाएंगे। నరేంద్ర మోడీ గారు ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, సమగ్ర అభివృద్ధి కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఒక ప్రధాన సేవకుడిగా మామా అన్నని పిలుస్తారు, కానీ నేను సేవకుడిగా భావిస్తాను. మీకు నేను ఎప్పటికీ అందుబాటులో ఉంటాను. అయితే ఈ సందర్భంగా నా చిన్న విజ్ఞప్తి ఏమంటే, మీ జన్మదినం రోజు ప్రతి ఒక్కరూ ఒక చెట్టుని నాటాల్సిందిగా కోరుతున్నాను. అభివృద్ధి కోసం శాంక్షన్ చేయడం జరిగింది. ఈ కోటి రూపాయలు అందరి తరఫున మీ రుణం తీర్చుకోలేరు సార్. ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా, రైల్వే కోడూరు అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన ఎన్డీఏ కూటమి చేస్తుంది. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందని ఆ నమ్మకం మాకు ముఖ్యమంత్రి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఉందని సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈ కోడూరు నియోజకవర్గంలో కొన్ని సమస్యలు ఉన్నాయి సార్. ఆ సమస్యలను రిప్రజెంటేషన్ పద్ధతిలో మీకు సమర్పించడం జరుగుతుంది. మీరు తప్పకుండా చేస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్.